హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ప్రజలకు ఊహించని షాక్ ఇస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఏ రోజు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కాగా రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలానే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు ఈ జిల్లాలకు తోడు నిజామాబాద్ జిల్లాలో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కొనసాగిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగుల ప్రమాదం ఉన్న వేళ పొలాల్లో పనిచేయకుండా ఉండాలని రైతులకు సూచించారు. టెంట్లు, చెట్లు, మేటల వైపు నిర్మాణాల వద్ద నిల్చోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాలు, నీటిలో మునిగిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. So friends, ఇది update news. Thank you friends. Thanks for watching this video. Please subscribe.